ఏమైనా ఉంటే నీ కూతుర్ని చంపుకోవాల్సిందే. నువ్వు ఎదుటోళ్ళ ప్రాణాలు ఎందుకు తీయాల్సినంత ఆశ కలుగుతుంది? మన బంగారం మంచిదైతే ఎదుటి వాళ్ళ మీదకి మన ఆలోచన వెళ్ళదు. మనం కరెక్ట్‌గా లేనప్పుడు ఎదుటోళ్ళ దగ్గర నీ కూతురంటే నీకు ప్రేమ. ఎదుటోళ్ళ పిల్లలంటే వాళ్ళకి ప్రేమ కాదు. వాళ్ళది ప్రాణాలు కాదు. అసలు ఈ పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ కరెక్ట్‌గా ఉంటే ఈ సమాజంలో ఇలాంటి దారుణాలు జరగవనేది నా అభిప్రాయం. ఇప్పటికైనా కరెక్ట్ శిక్ష పడితే ప్రతి ఒక్కడికి ప్రాణం మీద తీపి ఉంటుంది, భయం వచ్చిద్ది. ఇట్లాంటి దారుణాలు జరగకుండా ఉంటాయి. నిజంగా అండి, మనం ఇప్పుడు మాట్లాడుకునేది ఏవన్ గురించి. తన వయసు బీటెక్ చదువుతున్నాడు, 21 ఇయర్స్. ఏం పాపం చేశాడని ఆ తల్లికి, ఆ ఫ్యామిలీకి అంత ఘోషని మిగిల్చారో తెలియట్లేదు. అసలు పొడిచి 18 పోట్లు పొడిచారంటే అంత కక్ష పెట్టుకొని ఉన్నారు. మనిషి ఇప్పుడు మనం ఏం చేస్తామో అదే మనకి రిటర్న్‌లో వస్తది. అది ఖచ్చితంగా జరిగిద్ది ఎవరికైనా సరే. మనం మంచి చేస్తే మనకు మంచే వచ్చిద్ది. చెడు చేస్తే చెడే వచ్చిద్ది. నువ్వు కత్తిపోటులో పొడిచాడు కాబట్టి ఆ సాయి అనేవాడు, వాడికి కూడా అలానే అంతకంటే ఎక్కువ శిక్ష పడాలని చెప్పనని అందరం కోరుకుంటున్నాం. కానీ మరి న్యాయం జరిగిద్దో లేదో అయితే తెలియదు. వైశ్యుకి అలానే న్యాయం జరగకుండా పోలీసు జైల్లో ఉంచి వాళ్ళకి తిండి పెట్టి మేపి అక్కడ పనులు చేయించుకుంటా ఉంటారంట. అసలు అది ఏం న్యాయం? ఏం జరిగిద్ది? ఎవడైనా సరే కఠినంగా శిక్షించాలి అని చెప్పని అనుకునేవాడు అక్కడికక్కడ ఉరిదీస్తే ఆ టైం అప్పుడు ప్రాణభయంతో ఉండి అమ్మ వాడిని ఉరిదీశారు, వాడిని చంపేశారు, మనం కూడా అలా చేస్తే మనల్ని అలా చేస్తారని చెప్పని భయం కలిగిద్ది. కానీ తీసుకెళ్ళి జైల్లో ఉంచి కూర్చోబెట్టి మేపి పెడతా కూర్చుంటే ఏముంది, జైల్లో కూర్చుంటాం పోయి అని చెప్పనే అనుకుంటారు. కానీ ఎవరికైనా ఒక్క ఆలోచన వచ్చిద్దా? చంపినోడు బాగానే ఉంటాడు, చచ్చిన వాళ్ళ కుటుంబానికే కదా బాధ. ప్రేమించిన వాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచించాలి. మీ వయసులో ప్రేమ ఈ రోజులను బట్టి అయితే ప్రేమ దగ్గరికి మీరు వెళ్ళొద్దు. ఏది ఎటు నుంచి ఏమొచ్చినా కూడా ఆలోచించుకొని ముందుకెళ్ళాలి. అంతే. ప్రతిదీ మనం చేసే ప్రతి పని మన ఫ్యామిలీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈరోజు ఆ అబ్బాయి చనిపోయాడు, ఆ కుటుంబానికి ఆ తల్లి పడే బాధ చూస్తుంటే ఎంత ఏడుపు వస్తుందో, ఎంత దుఃఖం వస్తుందో ఎవ్వరు తీర్చలేని బాధ. వాళ్ళ అక్కని, అక్క చెల్లెళ్ళు ఎవరికైనా సరే బ్రదర్ అనేవాడు ఒకడు ఉన్నాడు అంటే వాడు మంచోడైనా పిచ్చోడైనా ఎట్లాంటి వాడైనా సరే వాడి మీద విపరీతమైన ప్రేమ ఉంటుంది. పేరెంట్స్ కంటే కూడా బ్రదర్సే మెయిన్ అన్న ఫీలింగ్ వచ్చిద్ది. అది బ్రదర్స్ ఉన్న ప్రతి ఒక్క ఫ్యామిలీకి అర్థమైద్ది. బ్రదర్స్ లేని వాళ్ళకి కూడా వాళ్ళ వాల్యూ తెలిసిద్ది కాబట్టి వాళ్ళకి కూడా తెలిసిద్ది. ప్రాణం అండి, ప్రాణం. అసలు ప్రాణాన్ని తీసే హక్కు ఎవరికి ఇచ్చారో నాకు అర్థం కావట్లేదు. వచ్చిన అవకాశాన్ని ఉపయోగపెట్టుకొని ముందుకెళ్ళాలి. కానీ ఈ వంతున పగలు, ప్రతీకారాలు, ద్వేషాలు పెంచుకొని పొడిచి రక్తాన్ని చిందించేలాగా చేసి అంత క్రూరమైన మైండ్ మారుతుంది అంటే మెయిన్ ప్రాబ్లం వాళ్ళ ఫ్యామిలీదే ఉంటుంది. దాకా మన పిల్లలు వెళ్తున్నారు అంటే పేరెంట్స్ కరెక్ట్గా లేకపోవడం వల్లనే, పేరెంట్స్ కానీ ఫ్యామిలీ కానీ నన్ను ఏం చెయ్యరు అని చెప్పనని ఉండడం వల్లనే ముందు ఎదుటోళ్ళ మీదకి వాళ్ళు వెళ్తారు. నిజంగా అండి, అప్పుడు చూసుకున్న ప్రణయ్ విషయం ఏమైంది? ప్రణయ్ని చంపేశారు. తను ఏమైంది లాస్ట్కి? తను బాగానే ఉంది. ఇప్పుడు ఆ తర్వాత వాళ్ళకేమైంది? వాళ్ళ ఫ్యామిలీ ఏమైనా బాగుపడిందా? చంపారు, ద్వేషాల మీద, కోపాల మీద, పగల మీద చంపేశారు, వెళ్ళిపోయాడు. వీళ్ళకే కదా లోటు. ఎవరికి ఉంది? ఎవ్వరికీ లేదు. చంపిన కుటుంబానికే లోటు. వాళ్ళ ఫ్యామిలీ బ్రతికున్నంతకాలం వాళ్ళని తలుచుకొని బాధపడతా, వాళ్ళని తీసుకొని రాలేక, వాళ్ళకి ప్రతి విషయం షేర్ చేసుకోలేక, ఒక్కసారి వస్తే బాగుండు, ఒక్కసారి వస్తే బ్రతికినంతకాలం బాధేనండి. మరి ఎందుకు ఇంత కఠినమైన శిక్షలు వేసి ఈ రకంగా ఉంటున్నారో తెలియట్లేదు. అదే వేరే దేశాల్లో అయితే ప్రాణం తీసిన వారికి అక్కడికక్కడే ఉరిశిక్ష వేస్తుంటే తప్పుడు ఆలోచనలు, తప్పుడు నిర్ణయాలు ఏవి రాకుండా భయంతో ముందుకెళ్ళి ఆగిపోతారు. కుటుంబాలకు కూడా భయం కలిగిద్ది. అమ్మో నా కొడుకుని చంపేస్తారు, నా కొడుకుని ఏదైనా చేసేస్తారు అని చెప్పి అన్నట్టు భయం కలిగిద్ది. ఈ వంతున చంపడానికి ప్రోత్సాహాన్ని ఇచ్చి ముందుకు వెళ్తున్నారు అంటే వాళ్ళ కుటుంబానికి తెలియకుండా ఉంటుందా వాళ్ళ మైండ్ ఎలా ఉంది ఏందనేది? దాన్ని బట్టి వాళ్ళు పోలీస్ కంప్లైంట్ అయినా ఇచ్చినా వాళ్ళ మీద నిఘా అనేది ఉంటుంది. మరి ఎందుకు ఈ రకంగా తయారవుతున్నారో తెలియట్లేదు. కానీ ఇది మాత్రం చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. 21 ఇయర్స్ అంటే చాలా ఏజ్ ఉంది. ఆ అబ్బాయి మంచోడంట, మంచి ఈ ఏజ్లో కాకుండా పేరెంట్స్కి చెప్పే ఉంటాడంట ప్రతిదీ. మరి ఆ ప్రేమ జోలు ఎందుకు వెళ్ళాడు, ఆ టైంలో వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళారో తెలియట్లేదు. జరగాల్సిన నష్టాలు అయితే జరిగిపోయినాయి. ఏది ఏమనుకున్నా ప్రాణం పోయిన తర్వాత తిరిగి అయితే రాదు. ఇప్పుడున్న యూత్ అయితే ప్రతి విషయం గురించి ఆలోచించండి. ఏం జరిగిద్దిలే అన్న నిర్లక్ష్యంతో అయితే ముందుకెళ్ళొద్దు. ప్రతి విషయంలో కొత్త చట్టాలు వచ్చినాయి. ఫోక్సో కేసులు వాటి గురించి వచ్చినాయి. కానీ ఇవి మెయిన్ చంపిన వాడికి ఉరిశిక్ష వేయాలి, చంపిన వాడిని క్రూరంగా చంపాలి అన్న ఆలోచన ఒక్కసారి వస్తే
ఆ శిక్ష ఒకసారి పడితే దేశం బాగుపడిద్ది అనేది నా నమ్మకం. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.